తెలంగాణ కాంగ్రెస్లో కష్టపడినోళ్లకు పదవులు రావడం లేదా? అన్ని పదవులు ఓసీలు రెడ్లకే దక్కుతున్నాయా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలే. పదవుల్లో మహిళా కాంగ్రెస్కు అన్యాయం జరిగిందంటున్నారు. ఏకంగా గాంధీ భవన్లో ఆందోళనకు దిగారు. ఇంతకు కాంగ్రెస్లో మహిళలకు జరిగిన అన్యాయం ఏంటి? తెలంగాణ కాంగ్రెస్లో మరో అసమ్మతి. పదవుల్లో మహిళా నేతలకు అన్యాయం. కష్టపడినోళ్లకు పదవులు రావడం లేదు. గాంధీ భవన్లో మహిళా నేతల ఆందోళన. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. పదవుల పంపకంపై మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. పార్టీ ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో నేతలు గాంధీభవన్లోని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు బైఠాయించి నిరసనలు తెలిపారు. పోస్టుల విషయంలో పార్టీ మహిళా నాయకులను పట్టించుకోవడం లేదని సునీతారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మహిళా కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించిందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్న పార్టీ ప్రభుత్వ నామినేటెడ్ పదవుల విషయంలో మహిళా కాంగ్రెస్ కు అన్యాయం జరుగుతోందన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను ఎన్నిసార్లు కలిసినా ముఖ్యమంత్రిని కలవండని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో కేవలం 2 సామాజిక వర్గాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. మిగతా కులాలు అవసరం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు వేరే పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన వారికి కూడా నామినేటెడ్ పదవులు దక్కాయని సునీతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి జోడు పదవులు ఇస్తున్నారని, మహిళా విభాగాన్ని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. రెడ్డి, గౌడ్ సామాజిక తరగతుల వారికే పార్టీలో పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. మహేష్ కుమార్ గౌడ్ కు చెల్లెలు, మరదలు అయితే పదవులు వస్తున్నాయని విమర్శించారు. ఒకరికి 2 పదవులు ఇవ్వడం కుదరదంటూ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారని, ఆయనకు మాత్రం ఎమ్మెల్సీ అధ్యక్ష పదవి 2 ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆయన ఒక పదవి వదులుకొని మహిళలకు ఇవ్వాలని పేర్కొన్నారు. పీసీసీ కార్యవర్గంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదని సునీతారావు నిప్పులు చెరిగారు. ప్రజలు వారిని ప్రత్యేక బాధ్యతలతో గెలిపించారని, ఆయా నియోజకవర్గాల్లో ప్రజాసేవ, అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తే సరిపోతుందని ఆమె అంటున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి పదవులు లేని వారికి పార్టీలో అవకాశం ఇస్తే పార్టీ పటిష్టతకు పూర్తి స్థాయిలో కృషి చేసే అవకాశం ఉంటుందని ఆమె బలంగా వాదిస్తున్నారు. పార్టీ ఆ దిశగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఏఐసీసీ నాయకులకు కూడా చెబుతానని ఆమె తేల్చి చెప్పారు. ఇక ప్రస్తుతం పీసీసీ కార్యవర్గంలో 4 వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఖాళీగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అందులో కనీసం ఒక మహిళకు అవకాశం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ సిద్ధాంతాన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీనే పాటించకపోతే ఎలా అని ఆమె తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా కాంగ్రెస్ నేతలు గాంధీభవన్లో ధర్నా చేయడానికి పీసీసీ తప్పుపట్టింది. పీసీసీ అధ్యక్షుడి ఛాంబర్ ముందు నిరసనకు దిగిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుపై పార్టీ వర్గాలు, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. గాంధీభవన్లోని తన ఛాంబర్ వద్ద సునీతారావు ధర్నా చేయడం క్రమశిక్షణ రాహిత్యమేనని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. విషయాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. సునీతారావును పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మరికొంతమంది పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతారావు 2021 జూన్లో నియమితులయ్యారు. ఆమె హైకోర్టు న్యాయవాది, ఎన్ఎస్ఐయు యువజన కాంగ్రెస్ లో పనిచేసిన అనుభవం కలిగిన నాయకురాలు. హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా సేవలు అందించారు. ప్రస్తుతం ఆమె పదవీకాలం ముగిసి సంవత్సరమైంది. కొత్త ప్రెసిడెంట్ నియామకానికి పార్టీ కూడా కసరత్తు చేస్తోంది. అయితే దీనికి బ్రేకులు వేసే పనిలో సునీతారావు ఉన్నారట. కొత్త అధ్యక్షురాలు నియామకం చేపడితే మహిళా కాంగ్రెస్ కోసం తాను చేసిన కృషిని పరిగణలోకి తీసుకుని నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని ఒత్తిడి పెంచుతోందట. తనకు ఏదో ఒక పదవి ఇచ్చాకే కొత్త వాళ్లను పెట్టాలంటూ పేచి పెడుతోందట ప్రస్తుత ప్రెసిడెంట్.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుండి సునీతారావు పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో అనుబంధ సంఘం అధ్యక్షులు ఎవరికి కూడా టికెట్లు ఇవ్వలేదు. కేవలం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి టికెట్ ఇచ్చింది పార్టీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనుబంధ సంఘాల నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులను కట్టబెట్టింది. అయితే సునీతారావు పదవీకాలం ముగిసిన నేపథ్యంలో తనకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారట. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చిన వారికి వెంటనే కార్పొరేషన్ పదవులు ఇచ్చే అవకాశం లేదని పార్టీ అధిష్టానం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో సునీతారావు ఆగ్రహంగా ఉన్నారట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి విభేదాలు పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపుతాయని అంటున్నారు. మరి హస్తం పార్టీ పెద్దలు ఈ వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దుతారో వేచి చూడాలి.